మొట్టమొదటిగా భూసార పరీక్షలు రైతులు చేయించుకోవాలి. అదే కాకుండా రసాయనిక ఎరువుల్ని విచ్చలవిడిగా వాడటం తగ్గించాలి. రసాయనిక ఎరువులతో పాటు సేంద్రియపు ఎరువులను వాడాలి. మనం పాత రోజుల్లో పాడి పంట అనేటువంటిది మనం ఉండదు. పాడి ఉంటేనే పంట ఉంటుంది. ఇవాళ ఉన్నటువంటి పరిస్థితుల్లో గ్రామాల్లో పశు సంపద తగ్గటం, పొలాలకి పశువుల ఎరువులు వాడకం తగ్గిపోవటం, అదే కాకుండా మేము చిన్నతనంలో వయసులో ఉన్నప్పుడు చిన్న వైపులుగా ఉన్నప్పుడు జీలుగా, జనుము, వెంపలాకు, తంగెడాకు, జిల్లెడాకు ఇవన్నీ కూడా పచ్చిరొట్ట ఎరువుల్ని భూమికి ఇచ్చేవారు. ఎప్పుడైతే ఈ సేంద్రియపు అసలు నేల తల్లి అనే దాని గురించి చాలామందికి తెలియదమ్మా. నేల అంటే అది ఏదో ఒక జీవం లేనిది అనుకుంటారు. కానీ ఆరోగ్యవంతమైనటువంటి ఒక టీ స్పూన్ మట్టిని గన తీసుకున్నట్లయితే ప్రపంచ జనాభా కన్నా ఎక్కువ సూక్ష్మజీవులు ఆ నేల తల్లిలో ఉంటాయి. ఈ సూక్ష్మజీవులు బ్రతకాలి అంటే వాటికి కావలసినటువంటి ఆహారం ఈ సేంద్రియ పదార్థం అనేటువంటిది. మనం గిన నేలని గిన తీసుకున్నట్లయితే, నేల 1 కిలో గిన్నె తీసుకున్నట్లయితే దీంట్లో 45% ఖనిజాలు ఉంటాయి, 25% నీరుంటుంది, 25% ఈ గాలి ఉంటుంది, 5% మాత్రమే సేంద్రియ పదార్థం అనేటువంటిది ఉంటుంది. కానీ ఈ 5% ఇంత తక్కువైనా కూడా మనిషికి ఆరోగ్యంగా మనం డాక్టర్ దగ్గరికి పోయినప్పుడు మొట్టమొదటిగా మనకి రక్త పరీక్ష చేపిస్తారు. రక్తంలో మనకు ఎర్ర రక్త కణాలు అనేటువంటి వాటిని చూపిస్తారు. అది ఎర్ర రక్త కణాలు ఉండేటువంటి శాతాన్ని బట్టి మన ఆరోగ్యాన్ని నిర్ధారిస్తారు. అదేవిధంగా భూసార పరీక్ష చేసినప్పుడు సేంద్రియ కర్బనం యొక్క దాని శాతాన్ని బట్టి భూమి యొక్క ఆరోగ్యాన్ని నిర్ధారిస్తాం. ఆరోగ్యకరమైనటువంటి భూమి అంటే మినిమం కనీసంగా 1% సేంద్రియ కర్బనం అనేటువంటిది ఉండాలి. కానీ మరిన్ని వీడియోల కోసం దయచేసి మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయగలరు.